ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకొని ముద్దలు పక్కకు పెట్టుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉందో అంతా కూడా, చాలా సాఫ్ట్గా ఉంది. సిమెంట్ లాగా అనిపిస్తుంది కొంచెం. ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇంకా ఇంత దాంతోన స్టార్ట్ చేద్దాం. ఇంకా మనం ఈ బంక మట్టిని ఇట్లా రౌండ్గా అనుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని దీంతో ఇట్లా రౌండ్గా చూడు, ఇదొక షేప్, ఇదొక బొమ్మ. దీనికి వాటర్ యాడ్ చేసి కొంచెం బొమ్మలాగా తయారు చేసుకోవాలి. ఇవి చిన్నప్పుడు ఆడుకునే మట్టి బొమ్మలు. అయిపోయింది. దీనికి ఒక స్పూన్ రెడీ చేసుకుందాం. కొంచెం చిన్నగా ఇది స్పూన్. ఇది కూడా ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఇంకా వీటికి క్యాప్ ఒకటి సర్కిల్ ఇంత ముద్ద తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకున్న తర్వాతకి క్యాప్ రౌండ్గా ఉంటుంది కదా, ఇట్లా రౌండ్గా క్యాప్ ఇది చేతులతో ఒత్తుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా కనిపిస్తుంది. కొంచెం వాటర్ అద్దుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆరబెట్టుకోవాలి. క్యాప్ దీనిపైకి. నెక్స్ట్ ఇంకేముంటాయి, చిన్నది ఒక పెద్ద గిన్నె చేసుకుందాం. అంతే, వాటర్ అద్దుకోవాలి, పెద్దగా అనుకోవాలి. వాటర్ అద్దుకోవాలి, పెద్దగా అనుకోవాలి. అంతే. ఇంకా మీరు చేస్తూ ఉంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఇట్లా ఒక బాండి షేప్ లాగా ఉంది కదా, కొంచెం ప్రెస్ చేయాలి. కొంచెం మీకు బంక మట్టి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే. ఒక బిందె షేప్.
చూడండి ఎంత బాగా వస్తున్నాయి బొమ్మలు. కొంచెం వాటర్ వేసుకుంటే ఇదంతా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది రోల్ దంచేది. ఇక్కడ పెడతా కొంచెం కింద. దీనికి దంచేది ఇంత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. చిక్ 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 దంచేది. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుందాం ఈసారి.